నమస్తే, నేను మీ కేకే. తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టు చర్చకు దారితీసింది. మూసీ నది పక్కన 5,000 కోట్ల భారీ ప్రాజెక్టుతో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణం చేపట్టాలన్న ప్రభుత్వ ప్రతిపాదన ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళ్తే, మూసీ నది పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటూ ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా భారీ విగ్రహ నిర్మాణం ద్వారా టూరిజం పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచ స్థాయి ఐకానిక్ స్టాట్యూ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రాజెక్టులు టూరిజం పెంచిన నేపథ్యంలో ఇది అలాంటి ప్రయత్నమే అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 5,000 కోట్ల భారీ వ్యయం అవసరమా అని ప్రశ్నలు లేవలెత్తుతున్నారు. మూసీ నది శుద్ధి చేయాలి కానీ విగ్రహం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పేదల సమస్యలు, నిరుద్యోగం ఉన్నప్పుడు ఈ ఖర్చు అవసరమా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బుతో విద్య, వైద్యం, ఆరోగ్యం మెరుగుపరచవచ్చు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. రాజకీయంగా విపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతలు తప్పుగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, టూరిజం పెంపు కోసమే ఈ ప్రాజెక్టును సమర్థించుకునే అవకాశం ఉంది. గాంధీ యొక్క ప్రాముఖ్యత. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానేత. ఆయనకు గౌరవ విగ్రహం నిర్మాణం చేయడం సరైనది. అయితే ఖర్చు విషయాల్లో చర్చ కొనసాగుతుంది. అయితే మూసీ నది పక్కన గాంధీ విగ్రహ నిర్మాణం అభివృద్ధి వైపు అడుగా, లేక ప్రజల డబ్బు వృధా ఖర్చు అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే ఫాలో అవ్వండి.